ఈ జీవితంలో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? నాకే ఎందుకు ఇన్ని బాధలు? భగవంతుడు నాకే ఎందుకు ఇన్ని బాధలు పెడుతున్నాడు? ఈ జీవితం వేస్ట్ అని ఎక్కువగా బాధపడుతూ ఉంటాం. బాధపడకు మిత్రమా, ధైర్యంగా ఉండు. నువ్వు కోరిందల్లా ఇవ్వలేదని భగవంతుని నిర్ణయించుకో. నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ సమయానికి భగవంతుడు నీకు అంతకంటే గొప్పది, అంతకంటే మంచిది నీకు సిద్ధపరిచే ఉంటాడు. పక్షులకల్లా రారాజు గ్రద్ద. నీ జీవితాన్ని ఒకసారి చూడు, పరిశీలించు. ఎందుకు గ్రద్ద గురించి చెప్తున్నాను అంటే, దాని జీవితకాలం 70 సంవత్సరాలు. 40 సంవత్సరాలు తర్వాత అది దానికి 40 సంవత్సరాలు అయిన తర్వాత దాని బాడీ అంతా ఈకలతో బాగా కప్పబడి ఎక్కువగా పెరిగిపోయి దాని శరీరం అంతా బరువుగా మారి దాని ముక్కు కూడా పొడవుగా పెరిగి వంగిపోయి ఉంటుంది. దాని కాళ్ళు కూడా వేటాడడానికి ఆ యొక్క పంజా పట్టడానికి వీలు లేకుండా గోళ్ళు బాగా పెరిగిపోయి ఉంటాయి గ్రద్దకి 40 సంవత్సరాలు వచ్చాక. ఆ 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత దానికి ఆహారాన్ని వేటాడలేక దాని శరీరం అంతా భారం అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ సమయంలో దానికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి చనిపోవడం, లేదా సమస్యను ధైర్యంగా ఎదుర్కొని కొత్త జీవితాన్ని ప్రారంభించడం. అది ఈ గ్రద్ద తీసుకున్న నిర్ణయం మొదటిదే అయితే దాని గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. కానీ అది రెండవ నిర్ణయం తీసుకుని మరో కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనే నిర్ణయం తీసుకుని ఎంతో కఠోర శ్రమ చేయవలసి ఉంటుంది. ఆ రెండవ నిర్ణయం తీసుకోవాలంటే సుదీర్ఘకాలం పాటు 5 నెలలు కఠోర శ్రమతో అది దానంతటా అది హింసించుకొని ఒక కొత్త జీవితాన్ని పొందడం కోసం ఎన్నో బాధలు అనిపిస్తుంది. అది ఏం చేస్తుందంటే, ఒక 5 నెలలు ఎవ్వరికీ కనిపించని ప్రదేశాలకు, ఎత్తైన ప్రదేశాలకు, పర్వత శిఖరాలకు వెళ్ళిపోయి అక్కడ ఒక నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ తను ఏం చేస్తుందంటే ఈ యొక్క శరీరంలో పెరిగిన ఆ ఈకలను ఒక్కొక్కటిగా తీసేసుకుని దాని పెరిగిన ముక్కు ఆ యొక్క బండను గట్టిగా బలంగా కొట్టుకుని ఆ ముక్కు ఇరిగిపోయేంత వరకు కూడా బలంగా కొడుతూ ఆ యొక్క కాళ్ళు పెరిగిన గోళ్లను పీకేసుకుని ఈ 5 నెలలు కూడా ఆ నొప్పిని భరిస్తూ ఈ కొత్త ఈకలు వచ్చేలాగా, కొత్త ముక్కు వచ్చేంత వరకు, ఈ కాళ్ళ పంజా శక్తి పెరిగేంత వరకు కూడా 5 నెలలు కూడా ఆ బాధను భరిస్తూ అది ఎంతో కఠోర శ్రమను అనుభవిస్తుంది. ఈ 5 నెలల అనంతరం కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఈ 5 నెలల కఠోర శ్రమతో తన 30 ఏళ్ల కొత్త జీవితాన్ని అనుభవించడం కోసం ఎంతో ఓర్చుకుంటుంది. మనం కూడా మన జీవితంలో ఎదగాలన్నా, ఉన్నత శిఖరాలకు చేరాలన్నా, మనల్ని మనం పరిపూర్ణ వ్యక్తిగా మార్చుకోవాలన్నా పాత స్థితిని వీడి కొత్తగా ఆలోచించాలి. ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి. సాధించడం కోసం అహర్నిశలు కష్టపడాలి. అప్పుడు లక్ష్యం నీ ముందు తల ఉంచుతుంది, అద్భుతమైన ఫలితాలను నీకు అందిస్తుంది.